నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, సామ్రాట్ అశోక్ చక్రవర్తికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు వినమ్రంగా నివాళులు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. క్లీన్ చిట్ ఎక్కడ ఉంది? సుప్రీంకోర్టు చెప్పింది ఒకటి, పచ్చ మీడియా ప్రచారం చేస్తున్నది మరొకటి. ఈనాడు మార్గదర్శి కేసులో క్లీన్ చిట్ ఎక్కడుంది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? పచ్చ మీడియా ఎలాంటి ప్రచారం చేస్తున్నది? మార్గదర్శి ఫైనాన్షియల్ వ్యవహారంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాన్ని తెలుగుదేశం అనుకూల మీడియా తనకు అనుకూలమైన రాజకీయ ప్రచారంగా మలుచుకోవడం ప్రజాస్వామ్యానికి, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల అవగాహనకు తీవ్ర నష్టం కలిగించే పరిణామం. రామోజీరావు గారు చనిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11-12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారికి నివాళులు తెలియజేసింది. ప్రజల డబ్బుతో రామోజీరావు గారికి ఏ విధంగా నివాళులు తెలియచేస్తారు అనే ప్రశ్న చాలా కీలకమైనది. ఎవరు ఆ విషయాన్ని అడగల. ఈనాడు పేపరు మద్యపాన నిషేధం కోసం ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపింది. మద్యాన్ని ఆంధ్రప్రదేశ్లో నిషేధించి మరలా ఆ నిషేధం పనికిరాదు, అది వద్దని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మద్యపానం నిషేధం ఎత్తివేయాలని చెప్పి కూడా ఈనాడు పత్రిక ప్రచారం చేసింది. అది ఆ కాలం. ఇది సోషల్ మీడియా కాలం. ఈ సోషల్ మీడియా కాలంలో మీ క్లీన్ చిట్ అనేది పనిచేయదు. మీ ప్రచారాలు ఇక పనిచేయవు. ఒక న్యాయస్థానం ఏమి చెప్పిందో ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాల్సిన బాధ్యత మీడియాదే. కానీ కోర్టు తీర్పులో లేని క్లీన్ చిట్టు అనే దాన్ని తీర్పుకు అంటగట్టి రామోజీరావుకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, నిజం గెలిచింది, మార్గదర్శిపై ఆరోపణలు తేలిపోయాయనే భావన ప్రజల్లో కల్పించడం జరిగితే అది జర్నలిజం కాదు, అది రాజకీయ ప్రచారానికి మీడియా వేదికగా మారడమే అందుకు కారణం. ముందుగా అసలు కోర్టు రికార్డును చూద్దాం. మార్గదర్శి ఫైనాన్షియర్కు సంబంధించిన సిసి నెంబర్ 540/2008లో కేసు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని సెక్షన్ 45(s)కు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. 2008లో నమోదైన ఈ క్రిమినల్ కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్తో పాటు అప్పటి రామోజీరావును నిందితులుగా పేర్కొన్నారు. కేసు దాఖలు చేసిన సమయంలో ప్రజల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించారన్న కారణంగా ఆరోపణలు రాష్ట్రం తరపున ముందుకు వచ్చాయి. సుప్రీంకోర్టు 2024 ఏప్రిల్ 4న ఇచ్చిన ఆదేశంలో ఫిర్యాదులో 31 మార్చి 2006 నాటికి సుమారు 2610 కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించినట్లు ఆరోపించబడిందని, 31 మార్చి 2007 నాటికి 2541 కోట్లు డిపాజిట్ బాధ్యత ఉందని నమోదు చేసింది. అయితే 2018 డిసెంబర్ 31న అప్పటి ఉమ్మడి హైకోర్టు ఈ క్రిమినల్ కేసును కొట్టివేసింది. డిపాజిట్లలో భారీ మొత్తాన్ని తిరిగి చెల్లించారని, మిగిలిన మొత్తానికి ఎస్క్రో ఖాతాలో డబ్బు ఉందని, డిపాజిటర్లలో ఎవరు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదని, దురుద్దేశం లేదని భావించి హైకోర్టు క్రిమినల్ ప్రొసీడింగ్స్ను స్క్వాష్ చేసింది. ఈ తీర్పులోనే అనేక అంశాలు స్పష్టంగా నమోదయ్యాయి. కానీ ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. 2024 ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును అలాగే సమర్థించలేదు. దానిని పక్కన పెట్టి కేసును తిరిగి హైకోర్టుకు పంపించింది. అంతేకాదు, అత్యంత కీలకమైన మాటను సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. తాము కేసు మెరిట్స్పై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని,
ఆర్బీఐని సమగ్రంగా వినాలని, ప్రజలకు నోటీస్ ఇచ్చి నిజమైన డిపాజిటర్ల క్లెయిమ్స్ను ఆహ్వానించాలని, అవసరమైతే ఆ క్లెయిమ్స్ను పరిశీలించాలని, ఆ తర్వాత క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించడం న్యాయ ప్రయోజనానికి అవసరమా లేదా అనేది హైకోర్టు నిర్ణయించాలని ఆదేశించింది. అంతేకాదు అప్పటి వరకు అన్ని వాదనలకు తెరిచి ఉంచుతున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. 2024లో దేశం అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యవహారంలో ఎటువంటి నేరం జరగలేదు అని చెప్పిందా? లేదు. మార్గదర్శి ఫైనాన్షియర్ చట్టబద్ధంగానే డిపాజిట్లు సేకరించిందని చెప్పిందా? లేదు. రామోజీరావు నిర్దోషి అని మెరిట్స్పై తీర్పు ఇచ్చిందా? లేదు. పైగా సుప్రీంకోర్టు తన మాటల్లోనే మెరిట్స్పై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చెయ్యడం లేదని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందనే ప్రచారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే ప్రశ్నను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా అడగాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఏబిఎన్, టీవీ5, మహా టీవీ వంటి తెలుగుదేశం మీడియా సంస్థల కోర్టు ఆదేశాన్ని పూర్తిగా చదివి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నిర్వర్తించాయా, లేక తమకు అనుకూలమైన ఒక కోణాన్ని మాత్రమే ఎన్నుకొని దానిని రాజకీయంగా ప్రచారంగా మార్చాయా? ఒక కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇక కొనసాగా లేవు అనేది ఒక విషయం, ఆరోపణలు అబద్ధమని కోర్టు తేల్చింది అనేది పూర్తిగా వేరే విషయం. ఈ రెండిటి మధ్య ఉన్న న్యాయపరమైన తేడాను ఉద్దేశపూర్వకంగా చెరిపివేస్తే ప్రజలను తప్పుదారి పట్టించినట్టే అవుతుంది. ఇక్కడ రామోజీరావు మరణం అనే అంశాన్ని కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒక నిందితుడు మరణించిన తర్వాత అతనిపై వ్యక్తిగతంగా కొనసాగుతున్న క్రిమినల్ ప్రాసిక్యూషన్ సాధారణంగా కొనసాగించడం సాధ్యం కాదు. ఎందుకంటే క్రిమినల్ శిక్ష వ్యక్తిగతమైనది. మరణించిన వ్యక్తికి జైలు శిక్ష విధించలేరు. కానీ ఒక వ్యక్తి మరణించడం వలన ఆయనపైన ఉన్న ఆరోపణలు చరిత్రలో నుంచి చెరగపోవు. అలాగే ఆయన మరణించారు కాబట్టి కోర్టు ఆయన్ని నిర్దోషి అని తేల్చింది అని అర్థం కూడా రాదు. కేసు కొనసాగించడానికి న్యాయపరమైన అవకాశం లేకపోవడం ఒక విషయం, ఆరోపణలపై విచారణ జరిగి నిర్దోషిత్వం నిరాకరణ కావడం మరొక విషయం. ఈ రెండు విషయాలను కలిపివేయడం న్యాయ సత్యాన్ని వక్రీకరించడమే. ఇక ఒక ముఖ్యమైన తేడా ఉంది. క్రిమినల్ కేసు ముగిసింది అంటే సంబంధిత అన్ని ప్రశ్నలకు సమాధానాలు వచ్చేశాయి అని కాదు. 2024లో సుప్రీంకోర్టు స్వయంగా డిపాజిటర్ల క్లెయిమ్స్ను పరిశీలించాల్సిన అవసరాన్ని గుర్తించింది. ఆర్బీఐను వినాలని చెప్పింది. అప్పటి హైకోర్టు తన నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత అంశాలను సమగ్రంగా పరిశీలించాలని సూచించింది. అంటే వ్యవహారంలోని న్యాయపరమైన ప్రశ్నలు ఎంత సీరియస్గా ఉన్నాయో సుప్రీంకోర్టు ఆదేశాలే తెలియజేస్తున్నాయి. ఇప్పుడు 2026లో జరిగిన పరిణామాన్ని కూడా అదే దృష్టితో చూడాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎస్ఎల్పి నెంబర్ 8543, 8545 ఆఫ్ 2026పై సుప్రీంకోర్టు 15 జూలై 2026న ఆదేశం ఇచ్చినట్లు కోర్టు రికార్డులు చూపుతున్నాయి. అందుబాటులో ఉన్న రికార్డులో కూడా ఇదే తేదీ నమోదైంది. కాబట్టి ఆ ఆదేశాన్ని సుప్రీంకోర్టు రామోజీరావుకు క్లీన్ చిట్ ఇచ్చిందిగా మార్చడం మరింత బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యానం. సుప్రీంకోర్టు ముందు ఉన్నది ఒక నిర్దిష్ట ఎస్ఎల్పి. దాని కింద కోర్టు ఆదేశాన్ని సవాల్ చేస్తుంది. ఎస్ఎల్పిని కొట్టివేయడం అనేది ప్రతి సందర్భంలోని కింద కోర్టు తీర్పులోని ప్రతి కారణాన్ని సుప్రీంకోర్టు స్వయంగా ధృవీకరించినట్టు అర్థం కాదు. ఇక్కడ మీడియా నైతికత అనే ప్రశ్న మరింత పెద్దది. రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా తీర్పులను వ్యాఖ్యానించుకోవచ్చు. రాజకీయ నాయకులు తమకు అనుకూలమైన న్యాయపరమైన అంశాలను ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఒక పత్రిక లేక టెలివిజన్ ఛానల్ బాధ్యత వేరు. అది ప్రజలకు కోర్టులో చెప్పిన దాన్నే చెప్పాలి. కోర్టు చెప్పని దాన్ని చెప్పకూడదు. తీర్పులో లేని క్లీన్ చిట్ అనే పదాన్ని శీర్షికలో పెట్టి ప్రజలలో అన్ని ఆరోపణలు పూర్తిగా అబద్ధమని సుప్రీంకోర్టు నిర్ధారించిందనే భావన కలిగిస్తే అది వార్త కాదు, వ్యాఖ్యానం కూడా కాదు, అది ఒక రాజకీయ కథన నిర్మాణం.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వ్యవహారంలో 2024 ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరికీ అందుబాటులో ఉంది. అందులో అబ్జర్వేషన్స్ మేడ్ హియర్ అండ్ ఆఫ్టర్ షల్ నాట్ బి కన్స్ట్రూడ్ యాజ్ ఎనీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆన్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ అని కోర్టు స్పష్టంగా చెప్పింది. అంటే కేసు మెరిట్స్పై తాము నిర్ణయం తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు స్వయంగా ప్రకటించింది. అలాంటి రికార్డు ఉన్నప్పుడు క్లీన్ చిట్ అనే పదాన్ని ఎలా ఉపయోగిస్తారు వీళ్ళందరూ? ఇది కేవలం రాజకీయ అభిప్రాయ భేదం కాదు, న్యాయపత్రాన్ని ప్రజలకు ఎలా అనువదిస్తున్నామన్న ప్రశ్న. మార్గదర్శి ఫైనాన్షియర్పై నమోదైన కేసు చరిత్రను పరిశీలించినప్పుడు మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. 2018లో హైకోర్టు 540/2008 స్క్వాష్ చేసినప్పుడు ఆ తీర్పును డిపాజిట్లను తిరిగి చెల్లించిన విషయం, మిగిలిన మొత్తాన్ని ఎస్క్రోలో ఉంచిన విషయం, డిపాజిటర్ల నుంచి ఫిర్యాదును రాకపోవడం వంటి అంశాలు పరిగణలోకి తీసుకున్నాయి. కానీ 2024లో సుప్రీంకోర్టు ఆ తీర్పును తిరిగి పరిశీలనకు పంపింది. అందువల్ల 2018లో హైకోర్టు చెప్పిన కారణాలను కూడా సుప్రీంకోర్టు క్లీన్ చిట్గా ధృవీకరించిందని చెప్పడం వాస్తవానికి మరింత దూరంగా ఉంటుంది. రామోజీరావు మాత్రమే కాదు, ఈ ప్రశ్న భారతదేశంలోని ప్రతి మీడియా సంస్థకు వర్తిస్తుంది. మీకు నచ్చిన రాజకీయ నాయకుడి మీద కేసు ఉంటే దాన్ని అవినీతి, కుంభకోణం, నేరం అని తీర్పు రాకముందే పిలుస్తారా? మీకు నచ్చని రాజకీయ నాయకుడిపై కేసు ఉంటే ఆరోపణలు మాత్రమే జాగ్రత్తగా రాస్తారా? ఒకే ప్రమాణాన్ని అన్ని సందర్భాల్లో ఒకే రకంగా ఉండాలి. న్యాయ వ్యవస్థను రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకోకూడదు. కోర్టు తీర్పును పూర్తిగా చదవకుండా శీర్షికలను తయారు చేయడం ఒక ప్రమాదకరమైన అలవాటు. కోర్టు కేసు కొట్టివేసిందంటే ఎందుకు కొట్టివేసిందో చూడాలి. అప్పీలు డిస్మిస్ అయిందంటే ఏ కారణంతో డిస్మిస్ అయిందో చూడాలి. నిందితుడు మరణించాడంటే దాని న్యాయపరమైన ప్రభావం ఏమిటో చూడాలి. డిపాజిట్లు తిరిగి చెల్లించారంటే దానివల్ల గతంలో జరిగిన చర్య చట్టబద్ధమైపోతుందా లేదా అనేది వేరే ప్రశ్న. ఈ సూక్ష్మమైన తేడాలే న్యాయ జర్నలిజం యొక్క ప్రాణం. కాబట్టి మార్గదర్శి ఫైనాన్షియర్ వ్యవహారంలో ప్రజలకు చెప్పాల్సిన నిజం చాలా సులభం. సుప్రీంకోర్టు రామోజీరావుకు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పడానికి కోర్టు రికార్డుల్లో ఎలాంటి ఆధారం లేనే లేదు. ప్రజలను మాయపరచడానికి ఈ మీడియా 100% ప్రయత్నం చేసింది. 2024లో సుప్రీంకోర్టు స్పష్టంగా మెరిట్స్పై అభిప్రాయం వ్యక్తం చేయలేదని చెప్పింది. కింద కోర్టు తీర్పును పక్కన పెట్టి వ్యవహారాన్ని తిరిగి పరిశీలనకు పంపింది. తరువాత క్రిమినల్ ప్రొసీడింగ్స్ రామోజీ మరణం వంటి పరిస్థితుల నేపథ్యంలో కొనసాగలేని స్థితికి చేరితే దాని ఆరోపణలు అబద్ధమని నిర్ధారణగా అనువదించడం న్యాయపరంగా సరైంది కాదు. అందుకే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఏబిఎన్, టీవీ5, మహా టీవీ వంటి మీడియా సంస్థలకు ఒక సూటి ప్రశ్న: సుప్రీంకోర్టు తీర్పుల్లో లేని క్లీన్ చిట్టును ప్రజలకు ఎందుకు చూపిస్తున్నారు? కోర్టు చెప్పిన మెరిట్స్పై అభిప్రాయం లేదు అనే కీలక వాక్యాన్ని ఎందుకు ముందుకు తేవడం లేదు? ఒక క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముగిసిన విషయాన్ని నిర్దోషిత్వం నిరూపితమైందిగా ఎందుకు మారుస్తున్నారు? పత్రిక స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ప్రాణం. కానీ పత్రిక స్వేచ్ఛ అంటే ప్రజలకు నచ్చని వార్త చెప్పే స్వేచ్ఛ కాదు. ప్రజలకు నచ్చకపోయినా వాస్తవాన్ని చెప్పే బాధ్యత. అధికార పార్టీకి అనుకూలమైన మీడియా అయినా, ప్రతిపక్షానికి అనుకూలమైన మీడియా అయినా ఒకే ప్రమాణం ఉండాలి. సుప్రీంకోర్టు తీర్పు రాజకీయ రంగు పులిమి ప్రచారం చేయడం ద్వారా చివరకు దెబ్బతినేది రామోజీరావు ప్రతిష్ట కాదు, ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రతిష్ట కాదు, తెలుగుదేశం ప్రతిష్ట కాదు, వైఎస్ఆర్ ప్రతిష్ట కాదు. న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉండాల్సిన నమ్మకమే. కోర్టు చెప్పింది ఒకటైతే మీడియా చెప్పేది మరొకటిగా ఉండకూడదు. క్లీన్ చిట్ అని రాసిన శీర్షికను చూపించవచ్చు, కానీ ఆ క్లీన్ చిట్ ఎక్కడ ఉందో సుప్రీంకోర్టు తీర్పులో ఒక్క వాక్యంతో చూపించగలరా? ప్రజలకు కావాల్సింది
ప్రచారం కాదు, తీర్పు యొక్క నిజమైన అర్థం. ఈ యొక్క బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సమాజం వద్దకు తీసుకువెళ్ళండి. హైప్ బటన్ నొక్కడం ద్వారా మరింత మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను.